ఇంతవరకు కూల్గా సాగిన మిస్ వరల్డ్ పోటీల్లో ప్రస్తుతం కాంట్రవర్సీ ఎపిసోడ్ నడుస్తుంది. ఒక మిస్ వరల్డ్ బ్యూటీ పోటీల నుంచి అనుకోకుండా తప్పుకోవడంతో కొత్త వివాదం తెరపైకొచ్చింది. మిస్ వరల్డ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఇలాంటి కాంట్రవర్సీకి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది? వాట్స్ దిస్ స్టోరీ? మిస్ వరల్డ్ చరిత్రలోనే మొట్టమొదటిసారి కాంట్రవర్సీ చోటు చేసుకుంది. దీనికి ముఖ్య కారణం ఇంగ్లాండ్ బ్యూటీ మిల్లీ మ్యాగీ. గత ఏడాది మిస్ ఇంగ్లాండ్ కిరీటం గెలుచుకున్న 24 ఏళ్ల మిల్లీ మ్యాగీ మిస్ వరల్డ్ 2025 పోటీలను బహిష్కరించేసి స్వదేశం వెళ్లిపోయింది. అక్కడ ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మిస్ వరల్డ్ పోటీలను అవుట్డేటెడ్ షో అని, కంటెస్టెంట్స్ ను వేసిల్లా చూస్తున్నారని, ఆ షో వల్ల ఎలాంటి ఉపయోగం లేదని వ్యాఖ్యానించింది. మంచి చేయడం, మార్పును ప్రోత్సహించడం, మార్పు తీసుకురావడం ముఖ్య ఉద్దేశం, కానీ అది ఇక్కడ సాధ్యపడదని చెప్పుకొచ్చింది. పోటీలు పారదర్శకంగా లేవని, దానికి తోడు అతిథులు ఉన్న ప్రతి టేబుల్కు 2 అమ్మాయిలున్నారు. సాయంత్రం వేళ కూర్చున్న సమయంలో వారిని అలరించాలని చెప్పారు. నేను యువతకు స్ఫూర్తినిచ్చేలా మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనాలని భావించా, కానీ వారి ప్రవర్తన నాకు నచ్చక పోటీ నుంచి వైదొలిగానని ఆంగ్ల మీడియాకు తన బాధను వెల్లడించింది. అయితే మిల్లా మ్యాగీ ఆరోపణలపై మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. బ్రిటిష్ మీడియా పేర్కొన్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అర్థాంతరంగా వెళ్లిపోయింది. తన కుటుంబంలో అత్యవసర పరిస్థితి ఉండడంతో ఆమె వెళ్లేందుకు మేమే అన్ని ఏర్పాట్లు చేశాం. ఆమె వెళ్లిపోయిన తర్వాత మిస్ ఇంగ్లాండ్ రన్నరప్ గా ఉన్న చార్లెట్ గ్రాంట్ గత బుధవారం హైదరాబాద్కు వచ్చింది. ఇంగ్లాండ్ తరపున ప్రాతినిధ్యం వహించడానికి ముందుకు వచ్చిన తనను ఆహ్వానించామని తెలిపారు. ఇక లండన్లో ఉన్న కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని మిస్ వరల్డ్ పోటీలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ డాక్యుమెంటరీని చిత్రీకరించాయి. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని, మిల్లీ మ్యాగీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. మిల్లీ మ్యాగీ ఇండియా గురించి చాలా గొప్పగా తన అనుభవాలు పంచుకుంది. ఆ వీడియోను రిలీజ్ చేస్తున్నామంటూ మ్యాగీ మాట్లాడిన వీడియోని రిలీజ్ చేశారు. Explore your beautiful lands and I'm so excited that the 72nd Miss World Festival is here. మ్యాగీ అనుకోకుండా తప్పుకోవడంతో మిస్ ఇంగ్లాండ్ మొదటి రన్నరప్ అయిన మిస్ చార్లెట్ గ్రాంట్ ప్రాతినిధ్యం వహించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఇటీవల బ్రిటిష్ మీడియాలో ప్రచారం చేసిన కథనాలపై కొన్ని యూకే మీడియా సంస్థలు మిల్లీ మ్యాగీ పోటీలలో ఎదుర్కొన్న అనుభవాలపై తప్పుడు కథనాలు ప్రచురించినట్లు సంస్థకు తెలియడంతో ఆ ఆరోపణల్ని ఖండిస్తూ ఆ కథనాలు పూర్తిగా నిరాధారమైనవని జూలియా మోర్లే తెలిపారు. మిస్ వరల్డ్ సంస్థ నిజాయితీ, గౌరవం, బ్యూటీ విత్ ఎ పర్సన్ అనే విలువలకు కట్టుబడి నిబద్ధంగా పోటీలు కొనసాగుతున్నాయి. మీడియా సంస్థలు జర్నలిస్టిక్ విలువలు పాటిస్తూ తప్పుడు సమాచారాన్ని ప్రచురించే ముందు తగు ఆధారాలతో, వివరణతో ధృవీకరించుకోవాలని జూలియా మోర్లే ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఏదేమైనా మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి.